హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జషుషన్ను వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇవాల్టి వీడియో వచ్చేసి నేను న్యూ ఇయర్ స్పెషల్ గా మా ఇంట్లో అయితే నేను చికెన్ దమ్ బిర్యానీ చేయాలనుకుంటున్నానండి. చికెన్ దమ్ బిర్యానీ చేయడానికి ముందుగా చికెన్ ని ఇలా నీట్ గా వాష్ చేసుకొని తీసుకోవాలి. అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ ని ఆయిల్లో నీట్ గా ఫ్రై చేసుకొని తీసుకోవాలండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. నెక్స్ట్ బియ్యంని నానపెట్టుకోవాలండి, బాస్మతి రైస్ ని. మనం చికెన్ దమ్ బిర్యానీ చేయడానికి ముందుగా చికెన్ ని మ్యాగ్నేట్ చేసుకోవాలండి. దానికి ముందుగా మసాలా వేసుకోవాల్సిన వచ్చేసి ఫస్ట్ అయితే ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా వేసుకోవాలండి. నెక్స్ట్ కొద్దిగా పసుపు అండ్ కొద్దిగా కారం, రుచికి సరిపడా వేసుకోవాలండి. కారం మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి. నెక్స్ట్ అందులో కొద్దిగా ధనియాల పొడి అండి, అండ్ కొద్దిగా జీలకర్ర పొడి, అండ్ కొద్దిగా అల్లం పేస్టు, ఉప్పు, సాల్ట్ వేసుకోవాలండి. రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ అందులో కొద్దిగా కర్డ్ అండ్ పెరుగండి. పెరుగు ఇందులో కొద్దిగా ఎక్కువగానే తీసుకోవాలండి. మీరు తీసుకున్న చికెన్ పీసెస్కి తగ్గట్టుగా చూసుకొని తీసుకోవాలండి. మొత్తం అలా నీట్గా ఒకసారి బాగా కలిపిన తర్వాత ముక్కలకి బాగా పట్టాలండి మసాలా. పట్టిన తర్వాత అందులో కొద్దిగా చెక్క, మొగ్గ అండ్ బిర్యానీ ఆకు, కస్తూరి మేతిని కొద్దిగా నలిపి తీసుకోవాలండి. అందులో కొద్దిగా గరం మసాలా, చికెన్ మసాలా అండ్ బిర్యానీ మసాలా 3 కలిపి తీసుకోవాలండి. కొద్దిగా కొత్తిమీర అండ్ కొద్దిగా పుదీనా తీసుకోవాలండి. ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం ఒకసారి చికెన్కి బాగా పట్టేటట్టు బాగా పిసుకుతో బాగా కలపాలండి. చికెన్ పీసెస్కి మసాలా అంతా బాగా పట్టిన తర్వాత మనం ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ని వేపుకున్న ఆయిల్ని కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ పైన కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి. ఒక పచ్చిమిరపకాయని ఇలా 2 చీలికలుగా వేసి దీన్ని మూత పెట్టుకొని కనీసం హాఫ్ అన్ అవర్ కానీ ఒక 1 అవర్ కానీ అలా ఉండనివ్వాలండి. నెక్స్ట్ మనం బియ్యం ఉడికించుకోవడానికి ఎసురైతే కాగనిద్దామండి. ఇందులో ఎసురు వచ్చేసి ఒక పెద్ద గిన్నెలో వచ్చేసి ఎక్కువగానే తీసుకోవాలండి వాటర్ క్వాంటిటీ అనేది. అందులో కొద్దిగా సాల్ట్ కూడా కొంచెం ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే వాటర్లో వేసేది కదా అందుకు. ఉప్పు వేసిన తర్వాత అందులో కొద్దిగా పచ్చిమిరపకాయ చీలికలు వేసుకోవాలండి. మసాలా దినుసులండి, బిర్యానీకి సంబంధించినవన్నీ చెక్క, మొగ్గ, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, యాలక్కాయి, ఇలా మిగిలిన బిర్యానీ ఆకు అన్నీ కలిపి వేసుకోవాలండి. అందులో కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర అండ్ కొద్దిగా అల్లం పేస్ట్ అండి. మనం ఫ్రైడ్ ఆనియన్స్లో తీసుకున్న ఆయిల్నే ఇందులో కూడా కొద్దిగా వేసుకోవాలండి. ఈ వాటర్లో వేసుకోవడం వల్ల అన్నం అనేది పొడి పొడిగా వస్తుంది, అతుక్కొని అట్లా ముద్దగా లేకుండా. నెక్స్ట్ అందులో ఒక నిమ్మకాయని పిండుకొని వేసుకోవాలండి, నిమ్మరసం పిండాలి. ఇలా మొత్తం మసాలా దినుసులన్నీ వేసిన తర్వాత ఒకసారి కలిపిన తర్వాత అలా నీళ్ళన్నీ బాగా తెరల కాగనివ్వాలండి. ఆ లోపల మనం బిర్యానీ చేయడానికి ఒక పెద్ద గిన్నెను తీసుకొని అందులో మనం ఫ్రైడ్ ఆనియన్స్కి వేయించుకున్న ఆయిల్నే ఇంకా కొద్దిగా ఉంటుంది కదండి, ఆ ఆయిల్నే వేసుకోవాలి. మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఆయిల్లో వేసి ఉడకనిద్దామండి కాసేపు. ఆ చికెన్ని మొత్తం ఆ గిన్నెలో వేసిన తర్వాత గరిటె పెట్టి బాగా కలుపుకోవాలండి. మొత్తం ఒకసారి ఆయిల్లో వేసాం కదా, అదంతా ఒకసారి బాగా కలిపిన తర్వాత మూత పెట్టి కాసేపు ఉడకనిద్దామండి. డైరెక్ట్గా చికెన్ని కూడా దమ్ పెట్టుకుంటారండి, కానీ నేనైతే ఈ ప్రాసెస్లో అయితే చేస్తానండి. ఎందుకంటే చికెన్ అనేది కొద్దిగా ఉడికిన తర్వాత వేయడం వల్ల మనకి ఎప్పుడైనా చికెన్ పెద్ద పీసెస్ అవి తీసుకున్నప్పుడు కూడా బాగా ఉడుకుతుందండి చికెన్ అది. అందుకని నేను ముందుగానే కాస్త ఉడికించుకుంటాను, ఒక 50-60% అలా చికెన్ని ఉడికిన తర్వాత దమ్ పెట్టుకుంటాను. చూడండి, ఈ విధంగా నీళ్లు బాగా తెరల కాగిన తర్వాత మనం ముందుగా బియ్యం అది కడిగి పెట్టుకున్నాం కదండి, ఆ బియ్యాన్ని ఎసిట్లో వేయాలండి. బియ్యం బాగా కడిగి తీసుకోవాలి. చూడండి, నీళ్ళు అయితే బాగా తెల్లుతున్నాయి. ఎసిట్లో ఈ విధంగా బియ్యంని వేసుకోవాలండి. మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, జషుషన్ను వ్లాగ్స్. ఈ విధంగా బియ్యం మొత్తం వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి ఉడకనిద్దామండి. చూడండి, మసాలాలో బియ్యం అది మసాలా అది
రైస్కి బాగా పడుతుందండి. ఆ లోపల చికెన్ కూడా చూడండి బాగా ఉడకడం స్టార్ట్ అయిపోయింది. ఇలా ఒక 60% అలా ఉడికిన తర్వాత చికెన్ని మనం ముందుగా ఉడికించుకుంటున్న బియ్యం కూడా చూడండి ఇలా 70% అలా ఉడికిన తర్వాత ఫస్ట్ లేయర్ అయితే వేయాలండి. చికెన్ని మనం సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకున్న తర్వాత మనం పక్కన ఉడుకుతున్న రైస్ని ఇందులో 70% ఉడికిన రైస్ని ఒక లేయర్గా వేసుకోవాలండి. ఇలా ఒక లేయర్గా వేసిన తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా అవి వేసుకోవాలండి. చూడండి కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదండి, అవి కూడా కొద్దిగా వేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా నెయ్యి వేసిన తర్వాత సెకండ్ లేయర్ అండి. సెకండ్ లేయర్ కూడా చూడండి ఈ విధంగా 90% ఉడికిన రైస్ని వేయాలండి సెకండ్ లేయర్కి. సేమ్ అదే ప్రాసెస్లో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా అండ్ మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ నెయ్యి వేసుకోవాలండి. నెక్స్ట్ థర్డ్ లేయర్కి కూడా సేమ్ అదే ప్రాసెస్ అండి. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా అండ్ కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని అండ్ కొద్దిగా నెయ్యి వేసుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం నీట్గా సెట్ చేసుకొని దమ్ పెట్టుకోవాలండి. దమ్ పెట్టుకోవడానికి వచ్చేసి మూత పెట్టుకున్న తర్వాత మనం ముందుగా రైస్ ఉడికించుకున్న వాటర్ ఉంటుంది కదండి, సేమ్ అదే గిన్నెని మూత పెట్టిన తర్వాత దానిపైన బరువుగా అలా పెట్టాలండి. అలా పెట్టిన తర్వాత మనం సిమ్లో అంటే సిమ్ టు మీడియంకి మధ్యలో మంటను పెట్టి అడ్జస్ట్ చేసుకోవాలండి. కనీసం ఒక 15 మినిట్స్ అలా ఉంచి పెట్టాలి. నెక్స్ట్ ఒక 5 మినిట్స్ పూర్తిగా సిమ్లో పెట్టిన తర్వాత చూడండి చూస్తే అన్నం అయితే చాలా బాగా ఉడికిపోయి ఉంటుందండి. ఎక్కడ నెమ్మైతే ఉండదు. చూడండి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ అయిన చికెన్ దమ్ బిర్యానీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ అండి.